కళ్యాణ్ గారు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఒక కోరిక కూడా కోరుకున్నారు. అది నెరవేరుతుంది అని ఆశిద్దాం. ఎందుకంటే జూన్ 4వ తేదీని సంక్రాంతి, దీపావళి రెండు కలిపి చేసుకోవాలట జనం అందరూ కూడా. కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలో రాష్ట్రంలోని కూటమి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి జూన్ 4 ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజు సంక్రాంతి, దీపావళి రెండు కూడా కలబోతుగా చేసుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారట. జూన్ 4 వాకిళ్లను రంగవల్లులతో అలంకరించండి, ముగ్గులు ఏమంటున్నారు. మహిళలకు ముగ్గులు పోటీలు కూడా నిర్వహించాలట. వైసీపీ పీడ విరగడై ఆ రోజుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణాసంచి కాల్చండి, ఈ వేడుకల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారి కోరిక నెరవేరాలి అని కోరుకుందాం. ఎంతవరకు నెరవేరుతుందో కూడా చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత